బ్రేకింగ్ న్యూస్ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి సమక్షంలో చేరికలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ నేతల చేరికను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో ఎలా చేర్చుకుంటారు అంటూ ఫైర్ అవుతున్నారు. ఒకసారి చేరికల సమయంలో ఏం జరిగిందో చూద్దాం. పాలకుర్తిలో కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతల చేరికను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, చేరింది ఎవరు? ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తల చేరికను అడ్డుకుంటున్నారు? అయితే ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాంగ్రెస్ ఉధృతి కొనసాగుతుంది. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు కేటాయించినటువంటి వారికి బీఆర్ఎస్ నుండి కూడా ఇప్పుడు కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుండి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కడియం కావ్యకు టికెట్ రావడంతో బీఆర్ఎస్ నుండి వీళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ లోకి వచ్చారో వాళ్ళ పాత వర్గం అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అన్ని జిల్లాల సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశాల్లో భాగంగా ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో విస్తృత సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఇంకా మిగిలిన సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు నిన్ననే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వీళ్ళు తమ పోరాటంలో తమ ప్రచారంలో ముందుకు పోతున్నలో భాగంగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు నియోజకవర్గంలో. నియోజకవర్గ సమావేశాల్లో భాగంగానే వివిధ పార్టీల నుండి అంటే కొంతమంది ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా వెనుకబడినటువంటి నేపథ్యంలో పాత పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళందరూ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే స్టేషన్ గన్పూర్ లో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ఉద్రిక్త వాతావరణం మర్చిపోక ముందుకే ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుండి చేరికలు మొదలవడంతో ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోతుంది. ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఒక ఆలోచనలు ఆందోళన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో మేము మొదటి నుండి కష్టపడినటువంటి కార్యకర్తలకు ప్రాధాన్యత తగ్గుతుందంటున్నారు. దీనిలో భాగంగానే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఇదివరకు అధ్యక్షుడిగా ఉండేది. అతన్ని మార్చి ఇప్పుడు నల్ల శ్రీరాములు అనేటువంటి ఒక వ్యక్తిని మండల అధ్యక్షుడిగా చేయడంతో విభేదాలు కూడా భగ్గుమన్నాయి. అంటే ఎప్పటి నుంచో పనిచేసినటువంటి తాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ బాధ్యతల నుంచి తప్పిస్తున్నారు, తమకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు. కొత్త వాళ్లకు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళనే తీసుకువచ్చి రాబోయే భవిష్యత్తులో కూడా తమకు కూడా ప్రాధాన్యత లేకుండా చేస్తారన్నటువంటి ఒక ఆందోళన కూడా మొత్తం ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. ఈ ఒక తమకు ప్రాధాన్యత లేదన్నటువంటి ఒక భావనతోనే వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు వస్తే తమ ప్రాధాన్యత లేకుండా పోతున్నటువంటి ఒక ఆలోచనతోటి ఎక్కడికక్కడ గొడవలు నిర్బంధాలు కూడా జరుగుతున్నాయి. పార్టీల నుండి పార్టీ అధ్యక్షులను కూడా కొంత నిరాకరిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యం అంటే పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రస్తుత పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వాళ్ళ అత్త ఆమె నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నది. పాలకుర్తితో పాటు ఇప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గాలను కూడా వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలని కూడా ఒక సమన్వయం చేసేటువంటి బాధ్యత వీళ్ళందరూ తీసుకున్నారు. అటువంటిప్పుడు ఖచ్చితంగా గెలుపు సాధ్యం కావాలంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వలసలను కూడా ప్రోత్సహిస్తే తమకు బలం పెరుగుతుందన్నటువంటి ఆలోచన కూడా వీళ్ళు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో రాష్ట్ర నాయకత్వం వలసలను ప్రోత్సహిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్ళందరినీ కూడా చేర్చుకోమని చెప్తుంది. కానీ పాలకుర్తి నియోజకవర్గంలో అందుకు భిన్నంగా ఎందుకు కాంగ్రెస్ నాయకులు అలా ప్రవర్తిస్తున్నారు? సర్ది చెప్పే అవకాశం పాలకుర్తి నియోజకవర్గం ఒక్కటే కాదు, మొన్న స్టేషన్ గన్పూర్ లో కూడా అదే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేషన్ గన్పూర్ అలాగే జనగామ నియోజకవర్గాల్లో మాత్రమే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ స్థానాలు దక్కించుకున్నది. ఇప్పుడు స్టేషన్ గన్పూర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే కాబట్టి తమ పార్టీని ఓడగొట్టినటువంటి వాళ్లకు మళ్ళీ ప్రాతినిధ్యం కల్పించేదని ఏంటన్నటువంటి ఒక ఆందోళన కూడా వాళ్ళు చేపట్టబోతున్నారు. దానికి పక్కనే ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా చాలా సీనియర్ నేత, ఇప్పటికీ 6 సార్లు ఓటమి ఎరగని నేత
నేతగా ఉన్నటువంటి పాలకుర్తి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు పాలకుర్తిలో ఓడించారు. అటువంటప్పుడు అంత బలం ఉన్నటువంటి తమకు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరైతే కడియం శ్రీయర్ లాంటి బలం ఉన్నటువంటి నాయకుడు మళ్ళీ వాళ్ళకే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కార్యకర్తల బలమే మొన్న రాష్ట్రానికి అధికారంలోకి రావడానికి కారణం అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పినటువంటి నేపథ్యంలో కార్యకర్తలే పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళే నిజమైనటువంటి కార్యకర్తలు నాయకులు అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తల ఉత్సాహం మరింత పెరిగింది. అంటే తమకు ఎప్పుడైనా ఒక ప్రాతినిధ్యం లభిస్తుందన్నటువంటి ఒక భరోసా కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి సమయంలో మళ్ళీ కొత్త వారిని వివిధ పార్టీల వాళ్ళని తీసుకొచ్చి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితులు ఎందుకన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో కలుగుతుంది. రాయుడు వెంకటరత్నం, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి సమక్షంలో చేరికలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ నేతల చేరికను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దు అంటూ ఫైర్ అయ్యారు.